Hi everyone, this is Ishwar. You are watching Ishwar's Economy. సో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ క్రైసిస్కి సంబంధించి పార్ట్ 2కి సంబంధించిన సమాచారాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. దీనిలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏ రకాలైన స్కీమ్స్ని క్లోజ్ చేసింది అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మొత్తం 6 రకాల 6 ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్ని క్లోజ్ చేసినట్లు ప్రకటించింది. ఏంటి ఈ 6 రకాలు? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో డ్యూరేషన్ ఫండ్ ఇది ఒకటి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అక్రూవల్ ఫండ్ ఇది రెండవది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ క్రెడిట్ రిస్క్ ఫండ్ ఇది మూడవది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ షార్ట్ టర్మ్ ప్లాన్ ఫండ్ షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ ఫండ్ ఇది నాలుగవది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ ఇది ఐదవది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్ ఇది ఆరవది. ఈ 6 రకాలైనటువంటి ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్, ఈ మొత్తం ఈ 6 రకాల స్కీమ్స్ మీద ప్రజలు ఇన్వెస్ట్ చేసింది అక్షరాల 25,856 కోట్ల రూపాయలు. సో ఈ మొత్తం స్కీమ్స్ సంబంధించి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీల్లేదు, రెడెంప్షన్స్ తిరిగి తీసుకోవడానికి వీల్లేదు అనే ప్రాతిపదికన ఇది ప్రధానమైన చర్చగా ఈరోజు మన ముందుకు వచ్చింది. సో ఇలా ఆపొచ్చా అనే దానికి సెబీకి సంబంధించి మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ 1996 39(2)A ఆఫ్ 7 దీన్ని సపోర్ట్ చేస్తుందని గత వీడియోలో మనం చర్చించడం జరిగింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే 6 రకాలైన స్కీమ్స్ తాలూకు దాదాపుగా ఈ 25,000 కోట్ల రూపాయల ఈ ఫండ్ని ఒకేసారి ఆపేస్తే ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్ మీద విశ్వసనీయత తగ్గిపోయే ప్రమాదం ఉంది కదా. కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని, ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత అని కనుక చూస్తే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత కొన్ని వ్యవస్థలకు ఉంది. ఏంటి ఆ వ్యవస్థలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఇన్వెస్టర్స్ యొక్క విశ్వసనీయతని, ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడవలసిన బాధ్యత ఏ సంస్థ అయితే తన స్కీమ్స్ని క్లోజ్ చేసిందో, అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆ సంస్థ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద ఉన్నది. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇక 2, మ్యూచువల్ ఫండ్స్ని కంట్రోల్ చేస్తున్నటువంటి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మీద ఉన్నది. 3, భారతదేశంలో మొత్తం మానిటరీ సిస్టమ్ని కంట్రోల్ చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఉన్నది. 4, భారతదేశంలో టోటల్ ఫిస్కల్ పాలసీని కంట్రోల్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. 5, మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ మీద ఉన్నది, మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ 5 రకాల సంస్థల మీద ఈ ప్రజల యొక్క ఇన్వెస్ట్మెంట్ తాలూకు బాధ్యత, జవాబుదారీతనం అనేది ఉన్నది అని మనం గమనించాలి. అయితే అసలు ఎందుకు ఆపాల్సి వచ్చింది? బేసిక్గా ఇండియన్ ఎకానమీ రీసెంట్ సర్వేని చూస్తే నిర్మలా సీతారామన్ గారు భారతదేశం యొక్క జీడిపి 4.5 నుంచి 5% లోపు మాత్రమే నమోదవుతుంది గత సంవత్సరం అనేది చెప్పడం జరిగింది. 5% గ్రోత్ రేట్ అనగానే సాధారణంగా మనకి ఇండియన్ ఎకానమీలో ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గ్రోత్ రేట్, హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు గుర్తొస్తుంది. సో భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు కానీ తమ కర్మలను విశ్వసించరు, కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు కానీ తమ కర్మలు అంటే ఉత్పత్తి చేయరు. మన కర్మ ఇంతే, ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అనేటువంటి అలాంటి భావనలకి లోనవుతారనేటువంటి ఉద్దేశంతో హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఎస్, సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ రాజకృష్ణ హిందూ గ్రోత్ రేట్ని రీచ్ అవడానికి ప్రయత్నిస్తుంది అనేది నిర్మలా సీతారామన్ గారి యొక్క అనాలిసిస్. అయితే ఎప్పుడైతే స్లో డౌన్ అనేది ఉందో, బేసిక్గా ఇండియన్ ఎకానమీ స్లో డౌన్ వల్లే బిలో 5% గ్రోత్ రేట్కి వచ్చింది. దీంతోపాటు కరోనా ఎఫెక్ట్ వల్ల ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారో చిన్న మొత్తాల్లో కానీ పెద్ద స్థాయిలో కానీ, ఈ హైలీ నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ కార్పొరేట్స్ కానీ ఈ సంస్థలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయి? తాము ఎవరికైతే
అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ని దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చేటువంటి లాభాల ద్వారా పే చేయాలని. కానీ దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా పతనమయ్యేటువంటి సమయంలో ఈ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండివిజువల్స్ లేదా హైలీ నెట్వర్క్ ఇండివిజువల్స్ ఏం చేస్తారంటే తమ అమౌంట్ని తమ రిడమ్షన్ తిరిగి తీసుకునేటువంటి ప్రయత్నం చేశాయి. అలాగే చిన్న మదుపర్లు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. అలాగే కార్పొరేట్స్ అదే ఇలా ఒకేసారి అందరూ అమౌంట్స్ తీసుకోవాలి అంటే అక్కడ అమౌంట్ జనరేట్ అవ్వాలి కదా, అవ్వడం లేదు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు కరోనా ఎఫెక్ట్ వల్ల. ఒకేసారి అందరికీ అమౌంట్ ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుందని ఈ స్కీమ్స్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇది గమనించాలి. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ని తిరిగి రిటర్న్ చేయడానికి ఎటువంటి విధానాలు అనుసరిస్తాయి అని కనుక అధ్యయనం చేస్తే ఒక 4 ప్రధానమైనటువంటి అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, క్యాష్ బఫర్స్. అంటే ఒక ఇన్వెస్టర్గా నేను ఒక 100 రూపాయలని మ్యూచువల్ ఫండ్లో షేర్ మార్కెట్ మీద కానీ డెట్ మార్కెట్ మీద కానీ పెడదామని అనుకున్నాను. ఈ 100 రూపాయలని ఇన్వెస్ట్ చేయరు, 80 రూపాయలని ఇన్వెస్ట్ చేస్తారు. నేను ఇన్వెస్ట్ చేసే సమయానికి ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైనా మెచ్యూరిటీ అయిందనుకోండి, వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కదా. కాబట్టి 80 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 20 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. బట్ నా ఖాతాలో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు చూపిస్తారు. అక్కడ దానికి తగ్గట్టు లాభాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి మెచ్యూరిటీకి వచ్చినప్పుడు క్యాష్ బఫర్స్ ద్వారా ఆ అమౌంట్ని ఆ రిడమ్షన్ ఎవరైతే మెచ్యూరిటీ అయిపోతుందో వాళ్ళకి చెల్లించడం ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది లాడరింగ్. అంటే ప్రతి నెల కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుందంటే మెచ్యూరిటీ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఈ నెలలో ఇంత అమౌంట్ రావాలి, ఈ వచ్చిన అమౌంట్ ద్వారా మెచ్యూరిటీ అయినటువంటి వాళ్ళకి పే చేయాలి, 2వ నెలలో ఇంత అమౌంట్ రావాలి, 3వ నెలలో ఇంత అమౌంట్ రావాలి అని ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి లెక్కలను ఆధారంగా చేసుకొని ఈ మెచ్యూరిటీ డేట్స్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల అసలు లోపలికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేదే లేదు కాబట్టి మెచ్యూరిటీ డేట్స్ అన్ని గల్లంత అయిపోయినాయి. దిస్ ఈస్ థర్డ్ పాయింట్. ఇక మూడోది బాండ్స్. ఒకవేళ ఎక్కువ మంది కస్టమర్స్ మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మా మెచ్యూరిటీ అయిపోయింది కాబట్టి ఇచ్చేయండి అని వస్తే ఏం చేస్తుంది, అమౌంట్ కనుక లేకపోతే క్రైసిస్ టైంలో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి బాండ్స్ని అమ్మడం ద్వారా అమౌంట్ని కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని ఇన్వెస్టర్స్కి అందించడం జరుగుతుంది అనమాట. సాధారణంగా బాండ్స్ అమ్మే టైంలో 2 ప్రధాన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాండ్స్లో ఇక్కడ మంచి వాల్యూ ఉన్న బాండ్స్, వాల్యూ లేనటువంటి బాండ్స్. ఫర్ సపోజ్ భారత ప్రభుత్వానికి అప్పు ఇచ్చే పరిస్థితి అయితే భారత ప్రభుత్వం ఇష్యూ చేసేటువంటి బాండ్స్కి ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. సో అలా కాకుండా ఏదో తక్కువ మార్కెట్లో చిన్న సంస్థల మీద బాండ్స్ డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే బాండ్స్ ఏమో తక్కువ మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా బాండ్స్ని ఇష్యూ చేస్తున్నాయి అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి అనుకుందాం. ఏ బాండ్స్ అనుకుంటారు? ఎక్కువ వ్యాలిడిటీ ఉన్నటువంటి, ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి బాండ్స్ కొంటారు, తక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న వాటిని కొనరు. సో ఈ టైంలో బాండ్స్ నమ్మితే ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్నవి వెళ్ళిపోతాయి, తక్కువ మార్కెట్ ఉన్నవి అంతే ఉండిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అనే వాళ్ళకేమో ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్న బాండ్స్ అమ్మిస్తున్నారు, మిమ్మల్నే నమ్మి ఉంటామనే వాళ్ళకేమో తక్కువ వాల్యూ ఉన్న బాండ్స్ అటు పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా ఒక మోరల్ హజార్డ్ కండిషన్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో సాధారణంగా థర్డ్ వన్ ఏంటంటే బాండ్స్ని అమ్మడం. ఇక ఫైనల్గా బారోయింగ్స్. అంటే ఈ బాండ్స్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో పెడితే బ్యాంకులు అప్పులు ఇస్తాయి అన్నమాట. ఆ అప్పుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో మెచ్యూర్ అయినటువంటి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి క్రెడిట్ రేటింగ్లో AA+ అబోవ్, AA అలాగే కన్నా తక్కువ ఉండేటువంటి రేటింగ్స్ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి బాండ్స్ అనేవి ఉంటుంటాయి. సో ఎక్కువ వాల్యూ ఉన్న వాటిని వాళ్ళు తీసుకొని అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా తక్కువ వాల్యూ ఉన్నవి కస్టమర్స్కి తర్వాత కాలంలో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అనుకున్న స్థాయిలో అమౌంట్ రాకపోవచ్చు. కనుక మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ 4 విధానాల ద్వారా రీఫండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ 4 విధానాలు కరోనా నేపథ్యంలో క్లోజ్ అయ్యాయి కాబట్టి ఈ 6 రకాలైనటువంటి ఈ ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్ని క్లోజ్ చేయడం జరిగిందనమాట. అయితే భారతదేశంలో ద్రవ్య వ్యవస్థని నియంత్రిస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ పట్ల విశ్వసనీయత కోల్పోకూడదని నేను 50,000 crores 50,000 కోట్ల రూపాయలని మ్యూచువల్ ఫండ్స్కి సర్దుబాటు చేస్తాను అని కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి వీళ్ళకి విశ్వసనీయత లేకపోవడం వల్ల వాళ్ళ అమౌంట్స్ ఇవ్వమని ఒత్తిడి చేయడంతోనే ఇది క్లోజ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. సరే, ఇక్కడ ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే
భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఏవైతే క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాయో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయంటే ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ డెట్ మార్కెట్లో తక్కువ విలువ ఉన్నటువంటి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే డెట్ మార్కెట్లో ఎక్కువ లాభాలు రావు, కొద్దిపాటి లాభాలు వచ్చినా సరే అని వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఫర్ సపోజ్ అనిల్ అంబానీ గ్రూప్ కానివ్వండి, అలాగే ఎస్ఆర్ స్టీల్స్ కానివ్వండి, వడాఫోన్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, అలాగే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇట్లాంటి సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. ఈ సంస్థల పరిస్థితి ఏంటి? భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్లో ఉన్నప్పుడు ఈ సంస్థలన్నీ నష్టాలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ నష్టాలు నడుస్తున్నటువంటి ఈ సంస్థల మీద చేసినటువంటి డెట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏమైంది? ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అది కూడా ఒక రకంగా ఈ స్కీమ్స్ క్లోజ్ చేయడానికి అమౌంట్ తిరిగి ఇవ్వలేం కాబట్టి అది కూడా కొంతవరకు సమస్య ఏంటని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక మూడవ వీడియో వెరీ సూన్ మీకు వీడియో ఇస్తాను. దీని మీద మొత్తం టోటల్గా పీడిఎఫ్ని కూడా మీకు నోట్స్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను. చక్కగా దాన్ని ప్రిపేర్ అవ్వండి. కరెంట్ ఈవెంట్స్ని జోడిస్తూ కంటెంట్ని గ్రూప్ 2, గ్రూప్ 1, యూనియన్, యూపీఎస్సీ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుగు మీడియంలో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పేదానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.